టూ స్టేట్స్ లో ఫస్ట్ న్యూస్ తెలంగాణ నుంచే నీళ్లపై నిప్పులు ఎవరు చేశారు తప్పులు అంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా గోదావరి జిల్లాలను రేవంత్ సర్కార్ ఏపీకి దోచిపెడుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తే గతంలో దోచిపెట్టిందే బీఆర్ఎస్ అని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణలో జలజగడం ఆగడం లేదు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతిలిస్తే ఏం చేస్తున్నారు అన్న హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు డిపిఆర్ఏ లేదన్నారు. మరి అసలు ఈ లెటర్ రాలేదా? మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది. మేము పోలవరం పంకచెర్ల కానీ ఇప్పుడు దాన్ని పోలవరం నల్లమల్ల సాగర్ అన్నా కానీ దాన్ని మేము అనుమతి ఇవ్వలేదు. అసలు అంటే ప్రాజెక్ట్ కాదు, ఇప్పటివరకు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అనుమతి ఇవ్వలేదు అని స్పష్టంగా తెలియజేసిండ్రు. బీఆర్ఎస్ హయాంలో నీళ్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న ఉత్తమ్ 5 ఏళ్లలో తప్పును సరిచేస్తామన్నారు. కేసీఆర్ గారేమో గోదావరిలో పోరాటం చేసి ఇవాళ 940 టీఎంసీలకు అనుమతులు సాధించినాం. మేము కృష్ణాలో సెక్షన్ 3 మీద పోరాడి సుప్రీంకోర్టుకు పోయి సెక్షన్ 3ని సాధించి నీళ్ళ వాటా సాధించడానికి మార్గం మేము సాధించినాం. నువ్వేమో మన నీళ్లు ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికి మార్గం చూపిస్తా ఉన్నావు. ఈ 5 ఏళ్లలో ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి వాటాల కేటాయింపులో కానీ ప్రాజెక్ట్స్లు పూర్తి చేయడంలో కానీ చరిత్ర సృష్టించబోతున్నాము. మీరు 10 ఏళ్ళు చేసిన దానికంటే మేము 5 ఏళ్ళు ఎక్కువ చేస్తాము. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటి సలహాదారుగా తీసుకున్నారు అన్న హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్. పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. ఆ ఆదిత్యనాథ్ దాస్ను చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవరో అధికారి మరి ఇక్కడ ఇరిగేషన్ కార్యదర్శిగా పనిచేసిండు. ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఆయనకి సమర్థత ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. తెలంగాణ నీటి వాటాలు కాపాడడం మా బాధ్యత. మీరు అధికారుల పేరు తీసుకోకండి. రేవంత్ తెలంగాణ పాలిట జలద్రోహి అన్న హరీష్ బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించాలో చెప్పాలని సవాల్ విసిరారు. 5 నెలల కిందనే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్లు వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని నేను అడుగుతావు. నువ్వు జలద్రోహి కాదా? ఆనాడు తెలంగాణ ఉద్యమద్రోహివి, ఈనాడు తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఆవేదనతో మాట్లాడుతున్నాం. రాష్ట్రం సాధించిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్ర హక్కుల కోసం తపన పడే వాళ్ళం కనుకనే మేము మాట్లాడుతున్నాం. మీ హయాంలో ఎంత ప్రాజెక్టులు పూర్తి చేసినండి మీరు? అసలు మీరు కట్టిన కాళేశ్వరం గోదావరి మీద కూలిపోయింది. మరి మీరు మాట్లాడితే ఎట్లా? మీరు సమ్మక్క సారక్కకి ఎందుకు క్లియరెన్స్ తీసుకురాలే? మీరు మేము వచ్చినాక సీతారాం సాగర్ తీసుకొచ్చినాము. సీతమ్మ సాగర్ బ్యారేజ్కి మీరు సుప్రీంకోర్టులో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్కి కోసం ఇట్ ఈస్ నౌ వర్క్ ఈజ్ స్టాప్. దెన్ ఇచ్చంపల్లి ఎందుకు ఆగింది? తుమ్మిడేట్ ఎందుకు పూర్తి చేయలేదు? బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు రాకుండా తామే అడ్డుకున్నామన్నారు నీటిపారుదల శాఖ మంత్రి. బనకచెర్ల అయినా పోలవరం నల్లమల్ల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది? నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసి. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? అసలు మేము ఇనిషియేట్ చేసినాం ఈ పోలవరం పంకచెర్ల కానీ ఇప్పుడు రీనేమ్ అయిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కానీ. ది అబ్జెక్షన్స్ టు అస్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్. మహారాష్ట్ర గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ కూడా అబ్జెక్ట్ చేయడంలో మా పాత్ర ఉందో మాకు తెలుసు. అది మేము బయట చెప్పిన అవసరం లేదు. ఆంధ్రాకు నీటిని దోచిపెట్టింది కేసీఆర్ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏంటో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాట. ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా?
నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కదా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలవరం నుంచి ఈ రాయలసీమకి నీటి డైవర్షన్ పై కేసీఆర్ గారే స్వయంగా రోజా ఇంటికి పోయినప్పుడు కానీ మరి ఇంకెక్కడ పోయినప్పుడు కానీ వాళ్ళు నీళ్ళు తీసుకుంటే అన్నాడు. మేమేమంటున్నాం, లేదు మరి అవుట్ ఆఫ్ బేసిన్ నీళ్లు తీసుకుపోవద్దు అని మేము కృష్ణా నదీ జలాల విషయంలో కానీ గోదావరి నదీ జలాల విషయంలో చాలా సమర్థతతో చాలా కాంపిటెంట్గా తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నాము. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి విఫలమయ్యారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరిని విమర్శలు చేసుకున్నా, ఒకరికొకరు కత్తులు దూసుకున్నా, నీళ్ళ దోపిడి విషయానికి వచ్చేవరకే ఇద్దరు ఒకటే ప్రవర్తించారు గత 50-60 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ మాత్రం మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఒకవైపు గోదావరి పైన మొదలు కృష్ణ పైన మన హక్కులు పోతున్నాయి, నాగార్జున సాగర్ పైకి వెళ్ళిపోతుంది, కేంద్రం చేతిలో తీసుకుంటుంది అని అంటే మీరే అప్పచెప్పినారు అని చెప్పి అబద్ధాలు ఆడిండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు. మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి, మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు నల్లమల సాగర్ పేరు మీద పేరు మార్చి ఏదో దొంగ వ్యవహారం చేస్తున్నారు. దానికి కమిటీని వేస్తే చంద్రబాబు నాయుడు దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను తీసుకొచ్చి తెలంగాణ తరఫున కమిటీలో మెంబర్గా పెట్టించింది. ఇది పూర్తిగా చంద్రబాబు గారి రికమెండేషన్తోని రేవంత్ రెడ్డి చేసిన పని. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు పీపీటీ ద్వారా సమాధానం చెప్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. అందుకోసం ప్రజాభవన్లో భట్టీతో భేటీ అయ్యి చర్చించారు ఉత్తమ్. గురువారం కృష్ణా గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.